Hi everyone, this is Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవడం వల్ల చాలా మంది ఏమవుతుందంటే మన ఫీచర్స్ ని ఒక ఐడియల్ ఫీచర్ తో కంపేర్ చేసుకుంటారు. ఐడియల్ ఫేస్ అంటే మోస్ట్ కామన్లీ ఇది ముక్కు కానీ ఫేషియల్ ఫీచర్స్ తో ముడిపడి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక ఐడియల్ ఫీచర్, కాకేషియన్ ఫీచర్స్, కొన్ని ఐడియల్ ఫేస్ ఇట్లా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఉంటుంది అనమాట. కాకేషియన్ పీపుల్ కి సరిపడ ఫేస్. బట్ మనం దానికి అన్వయించుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది సోషల్ మీడియా చూసి మనం కూడా అలా ఉండాలి అనుకోవడం వల్ల కొన్ని ఫీచర్స్ ని మనం మోడిఫై చేయాల్సి వస్తుంది. అదేంటంటే బకల్ ఫ్యాట్ అనేది ఒకటి, వెరీ షార్ప్ జా లైన్స్ రావడము, షార్ప్ ఫేషియల్ ఫీచర్స్, లిటిల్ బిట్ మోర్ క్లియర్ లైన్స్ కనపడడానికి ఈ బకల్ ఫ్యాట్ ప్యాడ్ రిమూవల్ అనే ఒక సర్జరీ ఉంటుంది. ఇది ఏంటంటే జనరల్ గా ఈ లోయర్ చీక్ ఫ్యాట్ అనమాట, బిట్వీన్ ఈ చీక్ బోన్ కి జా బోన్ కి మధ్యలో ఉన్న ఫీట్ ని డీప్ ఫ్యాట్ ని మనం తీస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఇది ఇన్ లైన్ విత్ చీక్ బక్కల్ బోన్ యూత్ వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది, కొంచెం అది సంకెన్ లుక్ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఫ్యాట్ పోతుంది కూడా. సో అలా యంగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి ఆ ఫీచర్ ని మనము ఆ ఫ్లాట్ ఫీచర్ నీట్ గా క్లియర్ జా లైన్స్ రావడానికి కోసం ఎక్స్ట్రా ఫ్యాట్ తీసేస్తాం అక్కడ. సో అది లోపల నుంచి మనము నోటి లోపల ఇన్సిజన్ ఇచ్చుకుని ఫ్యాట్ కరెక్ట్ గా మెజర్ చేసుకోవాలి. మనం ఎక్కువ తీస్తే అదేమవుతుందంటే సంకెన్ లుక్ వచ్చేస్తుంది, తక్కువ తీస్తే ఎఫెక్ట్ కనపడుతుంది. సో కరెక్ట్ గా మెజర్ చేసుకొని ఎంత అవసరమైతే అంతే తీయాలి. సో ఈ విధంగా మనం బకల్ ఫ్యాట్ ప్యాడ్ రిమూవ్ చేయడం వల్ల మనం ఫీచర్స్ ని మనం ఇంప్రూవ్ చేయగలం, మోర్ క్లియర్ జా లైన్స్ తెప్పించగలం అనమాట. థ్యాంక్ యూ.